దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. హలో నమస్తే. మనం తమ్మారెడ్డి భరద్వాజ గారితో ఉన్నాం. చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. నిజానికి ఈ చాలా విషయాలు మాట్లాడడం అనేది అంటే రాజకీయాల నుంచి, ప్రగతిశీల ఉద్యమాల నుంచి, ఆయన అనుభవాలు, జీవితం నుంచి అనేక విషయాలు మాట్లాడుతాం. ఆయన జీవితంలో చాలామంది ఉద్యమకారులను, విప్లవకారులను, చాలా ప్రగతి కాముకులైనటువంటి వాళ్ళని చాలామందిని చూశారు. ఎందుకంటున్నానంటే ఆయన కుటుంబమే ఉద్యమకారుల కుటుంబం నుంచి, అటువంటి ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు. ఆయన సహచరులు ఉద్యమంలో, ఆయన చదువుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అటువంటి సహచరులు ఉన్నటువంటి వాళ్ళ. అందులో గద్దర్ ఒకడని నేను అనుకుంటున్నాను. సార్, గద్దర్ గారిని మీరు ఎట్లా అంచనా వేస్తారు? ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా గద్దర్ చనిపోయిన తర్వాత చాలామంది అంచనాలు వేస్తున్నారు. చాలామంది ఆయన గురించి రాస్తున్నారు. చాలామంది చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. ఐ మీన్, గద్దర్ని మీరు ఎట్లా చూస్తారు? మీకు ఎట్లా తెలుసు గద్దర్? గద్దర్ నాకు అంటే ఉద్యమంగానే తెలుసు సార్. ఆయన ఉద్యమంలో ఉన్నాడని తెలుసు, ఉద్యమంగా తెలుసు. మన కలిసేవాళ్ళం, అప్పుడప్పుడు పార్టీ ఆఫీసులో కలిసేవాళ్ళం. నాకు పెద్ద పరిచయం, అద్భుతమైన పరిచయాలు అయితే లేవు నిజం చెప్పాలంటే. కాలేజీలో మాకు జూనియర్ అనుకుంటా ఆయన. అప్పటికి నేను వచ్చేసిన అనుకుంటాను, నాకు ఐడియా లేదు. లేదు, ఆయన డిస్కంటిన్యూ చేశాడు. సడన్గా వచ్చి 1 or 2 years చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి అందుకని ఆ జూనియరు సో మాకు తెలిసే లోపల వెళ్ళిపోయాడు, కాలేజీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో అదేంటంటే తర్వాత వచ్చినాక పార్టీ ఆఫీస్లో కలిసేవాడు. మా ప్రజానాట్య మండలి దగ్గరికి వస్తూ ఉండేవాడు. ప్రతాప్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేవాడు ఆయన. ప్రతాప్ రెడ్డి గారు హ్యాపెన్ టు బి మై కాకా. ఓకే. అందుకని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కలుస్తుంటాం, అప్పుడప్పుడు కలుస్తుంటాం. ఆ తర్వాత బట్ క్వైట్ ఇన్స్పైరింగ్ పర్సన్. ఇప్పుడు ఒక మనిషి ఒక పాటతో, ఒక మాటతో ప్రజల్ని ఉత్తేజపరచగలడు, మార్చగలడు. మనకి తెలియకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద అతను విపరీతమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది అతనిది. అతనికి తెలీదు, అతనికి తెలియకుండా అతని ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకునే అనుకోలేదు, అతను అనుకోలేదు, అతనేం అనుకోలేదు, అతనికి ఏ సంబంధం లేదు. అయితే అతను ఇన్ఫ్లుయెన్స్ని ఈ కమ్యూనిస్ట్ పార్టీ, సోకాల్డ్ కమ్యూనిస్ట్ పార్టీస్ అన్నీ అడ్వాంటేజ్ తీసుకుని ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఆ ఊపు వచ్చిన ఒక 10 years గద్దర్ పాటలతోనే సినిమా ఇండస్ట్రీ నడిచిపోయింది. అంత ఊపు తెచ్చినప్పుడు ఈ పార్టీ నారాయణరావు గారి కాలం నుంచి చెప్తున్నా, అప్పుడు ఒక 10 years ఈ చిరంజీవితో సహా ఎవరైనా కానీ ఈ విప్లవం సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎర్ర జెండా పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు పొలిటికల్గా వీళ్ళు ఎవరు అడ్వాంటేజ్ తీసుకోవాలి, కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకుని ఉంటే ఇవాళ కొంచెం ఉండేవారు, మరీ అడ్రస్ లేకుండా పోయేవారు కదా. అంటే ఒక మనిషి, ఒక సామాన్యమైన మనిషి అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలంటే అంతకంటే మనం చెప్పగలిగింది ఏముంటుంది సార్? రాష్ట్రాలని, ప్రజల్ని ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్. ఆయన పాటలు ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు లేకుండా పోయినా కూడా గద్దర్ పాట మాత్రం నిలిచిపోయింది. ఆయన కమ్యూనిస్టో కాదు దేవుడెరుగు, బట్ ఆయన పాట మాత్రం ఆగదు. ఆయన పాడిన పాట అట్లాగే ఉంది, ఆయన చెప్పిన పాట. ఆయన అప్పుడు సత్యసాయిబాబా మీద పాట పాడినా, ఇంకోళ్ళ మీద పాట పాడినా, ఏ సమస్య వచ్చినా కానీ. మీకు ఆ పాట గుర్తుందా సార్? సాయిబాబా సన్నాయి బాబా. మీకు వచ్చా ఆ పాట? నాకు రాదు సార్, విన్నా నేను. నాకు ఏ గుర్తుండి సాగు ఏమి, అన్నీ వింటా బాగుంటాయి కానీ గుర్తుండవు. బట్ భలే సాంగ్ అది. ఆయన అట్లా ఏ సాంఘిక సమస్య వచ్చినా కానీ ఆ సమస్య మీద పాట మనిషికి అర్థమయ్యేటట్టు, పామరుడికి అర్థమయ్యేటట్టు. పండితుడికి అర్థమయ్యేది ఎందుకంటే మనకు అవసరం లేదు, అది పండితుడికి చాలా అర్థాలు అవుతాయి, పామరుడికి అర్థం కావాలి. అది గద్దర్ చేసేవాడు. చేసి దాన్ని అందమైన బాణీ కట్టి, దాన్ని ఒక గజ్జె కట్టి ఆయన చేసేవాడు. నేను అప్పుడప్పుడు ఏమో డ్రామాలు ఎందుకే నువ్వు ఊరికి డ్రెస్సులు ఏంది, కావాలేంది. బట్ లేదన్నా, పబ్లిక్కి అట్లా కావాలి, అలవాటు అయిపోయింది. అట్లే పరిచయం కాబట్టి అట్లే ఉండాలి అనేది ఆయన పాయింట్. సో అంటే మాకు కూడా సార్, అంటే నేను 70s నుంచి ఇప్పటి వరకు బహుశా తెలుగు సమాజం మీద, తెలంగాణ లాంటి ప్లేస్లో, ఆంధ్ర ఎక్కడైనా సరే ఉద్యమాల మీద అంత ప్రభావం చూపించినటువంటి వ్యక్తి ఇంకొక ఆయన కనబడ్డాడు. గద్దర్ అంతగా ప్రభావితం. గద్దర్ తర్వాత వంగపండు ప్రసాద్ ఉంటాడు. గద్దర్ అనేవాడు ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి తెలిసినటువంటి ఒక వ్యక్తి.
సరే గద్దర్ తర్వాత చాలా రాజకీయంగా చాలా దూరం వచ్చేసినాడు. వచ్చి ఖాళీగా కూడా రాలేదు, ఖాళీగా కూడా ఉండలేదు. కొంతకాలం అంబేద్కర్ ఫిలాసఫీ అనుకున్నాడు, అంబేద్కరిజం అనుకున్నాడు, బుద్ధిజం అనుకున్నాడు, రకరకాల దీనిలో. సరే ఆయన మీరు అన్నట్టుగా ఆయన మొదలుపెట్టిన ఉద్యమాలు లేదా ఆయనను పైకి లేపిన ఉద్యమాలు ఇవాళ లేవు. కానీ గద్దర్ అంతనంత ఎత్తుకు ఎదిగిపోయినాడు. అది ఇంకా ముఖ్యంగా ఈ చనిపోయిన తర్వాత చాలామంది చాలా అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. సరే గవర్నమెంట్ కూడా ఒక కళాకారుడికి లేదా దళితుల్లో చాలామంది అడిగారు ఆ రోజు కూడా. ఈవెన్ సిపిఐ చాలా ప్రధానంగా ఆయనకి అధికార లాంఛనాలతోటి చేయాలని అడిగింది. సరే గవర్నమెంట్ కూడా దానికి ఒప్పుకుంది. అది ఆయనకి గద్దర్ పట్ల ఉన్నటువంటి గద్దర్ గొప్పతనం. కానీ కొంతమంది ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళ గుండె తరుక్కుపోయింది. అసలు గద్దర్ ఏమిటి, ఆయన ఒక ద్రోహి అనే ధోరణిలో, ద్రోహి అన్నాడో లేదో నాకు తెలియదు, కానీ గద్దర్కి అధికార లాంఛనాలు పొసగదు, అసలు అధికార లాంఛనాలతో పంపకూడదు ఆయనని, ఆయన చాలా అంటే ఈ వ్యవస్థను ఇది చేసినాడు అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ సార్, నాకు కూడా ఎవరు అంటే నేను అన్నా, గద్దరు తుపాకీ పట్టుకుని పోలీసులను కాల్చినోడు మీదకి తుపాకులు కాల్చి వందనం ఇవ్వాలా అన్నారు. గద్దర్ ఒకవేళ తుపాకీ పట్టుకుని కాల్చి ఉన్నా, గద్దర్ కాదు, ఇని నక్సలైట్ దేశభక్తుడు. వాడు ఆలోచన విధానం వేరే అయ్యి ఉండొచ్చు. తుపాకీ పట్టుకుని నేను దేశానికి స్వతంత్రం తెద్దామనో లేకపోతే మంచి చేద్దామన్న ప్రయత్నం. వాడి దేశం కోసమే కదా వెళ్ళి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయారు ఇంతమంది నక్సలైట్లు? బట్ ఆలోచన విధానం తప్పే ఉండొచ్చు. వీ కెన్ డిఫర్ విత్ దట్. బట్ దే ఆర్ పేట్రియాట్స్, డెఫినెట్గా దే ఆర్ పేట్రియాట్స్. సిమిలర్గా పోలీసు వాడు కూడా ఉన్నాడు. పోలీసులో కరప్షన్ చాలామంది చేసి ఉండొచ్చు, బట్ వాళ్ళు పేట్రియాట్స్. ఎప్పుడు బతాడో ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు మనకి. ఇప్పుడు సంజయ్ రెడ్డి నగర్లో ఆయన విగ్రహం ఉంది. ఆయన అక్కడ సంజయ్ రెడ్డి నగర్లో కనిపిస్తారు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ని. మన ఇక్కడ వ్యాస్ గారిని అక్కడ చంపేశారు లాల్ బహదూర్ స్టేడియంలో. సో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వాళ్ళు త్యాగం చేస్తున్నారు ఓ పక్కన. సో వాళ్ళు పోలీసులు అందరూ కొంతమంది కరప్ట్లు కాబట్టి మొత్తం అందరు దుర్మార్గులు. వీళ్ళకి ఎందుకు చేయాలంటే, సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ మన సమాజం కోసం. ఇప్పుడు గద్దర్ రాసిన ప్రతి పాట ప్రతి మాట సమాజం కోసమే రాశాడు. ఎప్పుడు రాసినా కానీ దాన్ని గజ్జి కట్టాడంటే సమాజం కోసం గజ్జి కట్టాడు. సో అటువంటి గద్దర్కి కాకుండా ఇంకెవరికంటే మీకు నాకు ఇస్తారా? మనం ఏం పీకినాం? ప్రాబబ్లీ మనకి వాళ్ళ స్టేటస్ వచ్చి ఉండొచ్చు. స్టేటస్ వచ్చింది కాబట్టి మనకి గవర్నమెంట్ సెల్యూట్ ఇవ్వాలి. పాపం వాడు అడ్రస్ లేకుండా పోయి అది నా మంచి మాటలు చెప్పినట్టు చేయొద్దా? ఏం ధర్మం సార్ ఇది? అంటే వాళ్ళకి ఒకటి ఉంది సార్, భగత్ సింగ్ని కూడా చాలామంది అప్పుడు ద్రోహి అని అన్నారు. అంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్స్ ఏ మైండ్ సెట్ తోటి అయితే ఆలోచించినారో, అంటే నిజానికి గద్దర్ కూడా మీరు అన్నారు ఒక మాట, దేశభక్తుడు అన్నారు. ఎన్టీ రామారావు గారు కూడా అన్నారు నక్సలైట్ దేశభక్తులు. ఎందుకు దేశభక్తులు అని, నిజంగా కూడా దేశభక్తులుగా ఎందుకు మారారనంటే, దేశంలో ఒక అరాచకం రాజ్యం వెళ్తున్నప్పుడు, ప్రజాస్వామ్యము రాజ్యాంగం విఫలమైపోతున్నప్పుడు, రాజ్యాంగం ఇచ్చినటువంటి సూత్రాలను హామీలను రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలని ఏ ఒక్కడు పాటించకుండా అధికారం చెలాయిస్తున్నప్పుడు, ఆ అధికారులకు తాబేదారులుగా ఉన్నటువంటి ఆఫీసర్లు, ఆ మంత్రులకో ముఖ్యమంత్రులకో రాజ్యానికో బానిసలుగా ఉన్నటువంటి ఆఫీసర్లు బానిస సంఖ్యలను తెంపడానికి ప్రయత్నం చేసినటువంటి కళాకారుడిని అట్లా అవహేళన చేయవచ్చునా? చేయకూడదు, 100% చేయకూడదు. అది కాదు సార్. ఇంకోటి నేను చెప్తాను, సింపుల్గా చెప్తాను సార్. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం ఉంది, అక్కడ ప్రభుత్వం ఉంది సార్. నాకు నచ్చలేదు, ముఖ్యమంత్రి నచ్చలేదు, ముఖ్యమంత్రి దుర్మార్గుడు అని నేను అన్నాను అనుకో, అప్పుడు దేశద్రోహిని అయిపోతాను నేను. ఇప్పుడు దేశం అట్లే ఉంది కదా సార్. ఇప్పుడు నేను చేస్తున్న క్రియాకర్మ, నేను వేరే చేసినవన్నీ సరిగ్గా ఉన్నాయా లేవా? నేను మిగిలిన ద్రోహం పనులు చేస్తే అయిపోయింది. నీకు కేవలం ఒక మనిషిని నేను అన్నానని చెప్పి నన్ను ద్రోహం చేద్దాం అనుకుంటే ఎట్లయిద్ది? అది ధర్మం కాదు కదా అది. సిమిలర్గా ఎవరు వచ్చినా కానీ మీరు చెప్పినట్టు ఆ సమాజంలో ఆ రోజు ఉన్న పరిస్థితికి ఎవడైతే ఎదిరిస్తాడో వాడు దేశభక్తుడు. సమాజంలో తప్పు జరుగుతుంటే చెప్పాలి కదా. చెప్పిన వాడు కూడా తప్పు అయితే భయపడి, చెప్పిన వాడి మీదనే కదా సార్ తుపాకీ పేల్చినారు వీళ్ళు. పేలుస్తారు. ఆ చెప్పిన గద్దర్ మీదనే, వాడి ధర్మం వాడి. నేను ఇందాకే చెప్పాను, పోలీసోడి ధర్మం పోలీసోడిది సార్, వీడి ధర్మం వీడిది. నేను న్యాయం చెప్తున్నా, నువ్వు ధర్మం చేసుకుంటున్నావు. నేను చట్టాన్ని ప్రజలకు కావాల్సిన విధానాన్ని చెప్తున్నాను. నువ్వు డ్యూటీ చేస్తున్నావు.
అతని డ్యూటీ. అతనికి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అతను ఏం చంపంటే చంపాలి, కాదు చంపొద్దంటే చంపొద్దు. దాన్ని విడిచిపెట్టి ఆయన కూడా ఇటు రావాలి. అంటే డ్యూటీ కదా సార్. నేను గద్దర్ అంతిమయాత్రలో నేను ఆ వెహికల్లో ఉన్నాను. అంటే నేను కొంత ఫేస్బుక్ లైవ్ కూడా పెట్టాను. నేను చూస్తుంటే నాకు ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఆఫీసర్ కాదు, ఒక కానిస్టేబుల్ అనుకుంటాను. ఆయన ఇట్లా అంటే వెహికల్ స్లోగా వెళ్తుంది. ఆయన గమనిస్తున్నాను. చెయ్యి ఇట్లా 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 అయిపోయింది ఆయనది. నా పక్కన ఒక సింగర్ ఉన్నాడు, ఒక అతను. ఆయన చెప్తున్నాడు, అన్న చూడండి ఆయన ఇట్లా పెడుతున్నాడు, మొహం అంతా కందగడ్డలాగా అయిందంటే చూడు, గంభీరంగా మారిపోయింది. నా పక్కన అతను ఇట్లా అన్నాడు. ఆయన టక్మని టోపీ తీసేసి చూడండి, అంటే ఒక గద్దర్ ప్రభావం. అట్లా మీరు చాలాసార్లు మీకు సికింద్రాబాద్లో వెళ్తుంటే చాలామంది సడన్గా చెప్పులు తీసేసి నమస్కారం చేసినారు. చాలామంది మహిళలు అయితే అసలు ఇదిగా సడన్గా నేను యూట్యూబ్లో చూస్తే ఒక పోలీస్ మనోహర్ అని పోలీస్ డ్రెస్లోనే ఉన్నాడు, ఒక అద్భుతమైనటువంటి పాట పాడినాడు గద్దర్ మీద. అంటే అసలు గద్దర్ గొప్పతనం ఏంటిది, ఆయన శత్రువు కాదు ఒకటి, ఆయన ఒక సిద్ధాంతాన్ని నమ్మినాడు. ఆ సిద్ధాంతం అనేటువంటిది ఆవిర్భవించింది కూడా నువ్వు చెప్తున్నటువంటి ప్రజాస్వామ్యం పనిచేయకపోవడం వల్లనే ఆవిర్భవించింది. ఈ బాధ, ఈ ప్రజాస్వామ్యం పనిచేయలేదనే దుఃఖం సమాజంలో ఆ పోలీసుకు ఉంది, రోడ్డు మీద నిలబడి సాల్యూట్ చేసిన ఆయనకుంది. ఇదంతా ఎందుకండి, ఫస్ట్ ట్వీట్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సాల్యూట్ టు యూ అని చెప్పినాడు, సాల్యూట్ కామ్రేడ్ అని చెప్పి. అంతే. ఇప్పుడు జగన్ మీద కేసు పెడతావా? ఏంది ఇది? ఐ మీన్ ప్లస్ గద్దరు అనేక మంది చూసినావు నువ్వు. గద్దరు నిజంగానే తుపాకీ పట్టుకుని అనేక మందిని చంపిండా? ఏ ఎన్కౌంటర్లో నన్ను ఉన్నాడా? ఏ ఘర్షణ నన్ను ఉన్నాడా? ఐ మీన్ ఇవన్నీ ఆలోచించకుండా మేధావులు అనుకునేటువంటి వాళ్ళు కూడా, మేధావులుగా చెప్తున్నటువంటి వాళ్ళు కూడా, వాళ్ళు ఒకవైపు రైతుల చట్టాలను వ్యతిరేకించే ఉద్యమాన్ని వ్యతిరేకిస్తారు, దీన్ని వ్యతిరేకిస్తారు, లేదా ఇంకో ప్రభుత్వం. అంటే ఇట్లాంటి సెక్షన్ ఎందుకు తయారవుతుందని అనుకుంటున్నారు మీరు? మేధావులు కదా. గద్దర్ సార్, ఇంకా నేను చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా సినిమా ఇండస్ట్రీలో ఈ నక్సలైట్లమని చెప్పి ఫోన్లు చేసి బెదిరించేటోళ్ళు చాలామంది ఉన్నారు. జరిగినాయి, ఇవన్నీ జరిగిన ఇన్సిడెంట్స్. జరిగితే మాకు వాళ్ళు అవునో కాదో తెలియదు. ఒకవేళ మాకు ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఇచ్చినోడు ఇస్తారు, భయపడి ఇచ్చేటోడు తక్కువ. కానీ మేము ఇంట్రెస్ట్ ఉంటే నేను నమ్ముతాను కాబట్టి, నాకు ఇష్టమే కాబట్టి ఎంతో రూపాయి 10 రూపాయలు వాళ్ళ డిమాండ్లకి మేము చూస్తే అసలు అవునో కాదు తెలియాలి కదా. సో మేము గద్దర్ దగ్గరికి ఫోన్ చేసేది. గద్దర్కి ఏంటి సార్ ఇట్లా అంటే, ఓ పని చేయను నువ్వు, నాకు గద్దరంతో మాట్లాడుకోమని చెప్పనేవాడు. వాస్తవం, చాలామంది బోగస్గా చేస్తుంటారు, తప్పుడుగా. సో వాడు గద్దరంతో మాట్లాడమంటే పరారు, అంతే. ఎవడు వచ్చినోడు లేడు. అండ్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని గద్దర్ ఇక్కడ మా దగ్గర తీసుకోవచ్చు కదా. ఏ రోజు పాపం ఎవరి దగ్గర కలిసేవాడు కాదు, వచ్చేవాడు కాదు. అవసరమైతే వచ్చేవాడు, అన్న అంటే నిజానికి గద్దర్కి సినిమా ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళని కాదు, సినిమా ఇండస్ట్రీ చాలామందికి మీ హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ఉండేది కదా. అవును, విపరీతమైన క్రేజ్. అట్లా దాన్ని అడ్వాంటేజ్ కూడా తీసుకోలేదు, ఎప్పుడు తీసుకోలేదు. సో ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, హీ షుడ్ బి ఆనర్డ్. మంచి పని చేశారు గవర్నమెంట్, చేసిన సంతోషం. షుడ్ కంగ్రాచులేట్ దట్ గవర్నమెంట్. యా, గుడ్ సార్. ఇప్పుడు మనము మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మాట్లాడితే కేసు పెడతారా, మాట్లాడితే చేస్తారా? ఇవాళ మాట్లాడితేనే కేసులు పెడుతున్నారు. అది వరవరావు మీద ఉండొచ్చు, లేకపోతే మిగతాల మీద ఉండొచ్చు. దుర్మార్గం కదా సార్. ఆయన 2 రోజులే జైల్లో పెట్టి అట్లా కూర్చోబెట్టి వాళ్ళందరూ మొత్తం 8 మంది మీద. అది అక్కడితో ఆగలే, కాకుండా రాహుల్ గాంధీ మీద అయినా సరే అదే చేస్తాం. అది రాహుల్ గాంధీని అయితే అన్యాయం, ఇల్లు కూడా ఖాళీ చేపించారు అర్జెంటుగా, నిమిషాల మీద. ఎంతమంది కొన్ని వేల సంవత్సరాల నుంచి అందులో ఉన్నోళ్ళు ఇంకా ఉన్నారు ఇప్పటికి కూడా. నేను పుట్టకముందు ఎమ్మెల్యేలు ఎంపీలు అంటోళ్ళు కూడా. మీరు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు రాజకీయాలు అనేటివి ఏమవుతున్నాయి? కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమో సార్, కేంద్రం ఈవెన్ స్టేట్, ఈవెన్ తెలంగాణ స్టేట్లో కూడా మొన్న హరగోపాల్ గారి మీద కేసు నిన్న నేను ఎంక్వైరీ చేస్తే మొన్న తీసేసినామని చెప్పాను, కానీ ఇంకా 160 మంది మీద ఉన్నాయి కేసులు. అవి కూడా తీసేయాలి. సో ఇటువంటి అన్ని చోట్ల ఉన్నాయి సార్. అందరూ
అర్జెంటుగా పోవాలి, ఈ సిస్టమ్ పోవాలి. తప్పు చేసిన వాడిని శిక్షించాలి, తప్పు చేసిన వాడి మీద కేసు పెట్టాలి, తప్పొద్దు వద్దని నేను అన్నాను. కానీ బట్ ఈ రాజకీయమైన కేసులు పర్టికులర్గా ఈ మన మీరు ఇందా చెప్పిన వాళ్ళందరూ వరవర్రావు గారు వీళ్ళందరి మీద కేసు అయితే మరీ దుర్మార్గం. అది వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, ఏదో విప్లవం సృష్టిస్తారంట వాళ్ళ 7 80 వయసులో ఇప్పుడు వాళ్ళు విప్లవం సృష్టించి వాళ్ళు ఎవరిని చంపుతారు, ఏం చంపుతారు, కర్మ మన కర్మ. ఎట్లా దీన్ని పరిష్కారం ఏంటి సార్? ఎందుకంటే మీరు చాలా ప్రోగ్రెస్ ఇప్పుడు కాదు 50 ఏళ్ళ నుంచి కూడా మీ జర్నీలో ఈ క్వశ్చనింగ్ అనేది లేకపోతే ఒక 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 ప్రోగ్రెసివ్ డిజైర్ అనేది ప్రోగ్రెసివ్ ఇది అనేది ఉంది కదా, రాజకీయాలను కూడా చూస్తున్నాను. లాస్ట్ 10 years నుంచి భయంకరమైనటువంటి ఒక వాతావరణం, హేట్రెడ్, మణిపూర్ లాంటి భయంకరమైన హేట్రెడ్ పెరిగిపోయింది సార్, పెరిగిపోయింది. నోరు నొక్కేస్తున్నారు, మీడియా నోరు నొక్కేస్తున్నారు. మీడియా కూడా దరిద్రంగా తయారైంది అనుకోండి, అది వేరే సంగతి. బట్ మీడియా అట్లీస్ట్ మాట్లాడే వాళ్ళని కూడా మాట్లాడినవ్వట్లేదు. అది కులాలుగా, మతాలుగా, పార్టీలుగా విడిపోయింది ఇప్పుడు మీడియా కూడా. సో దీంతో ఎక్కడ మాట్లాడితే ఎట్లా వస్తుంది, పబ్లిక్లోకి రావటానికి కూడా మనం అవ్వట్లేదు. మంచి గొంతు ప్రశ్నించేవాడు గొంతు పబ్లిక్లోకి పోవటానికి కూడా లేదు. అది ఏం పోతుందో తెలియదు. వెళ్ళిన రోజు మంచి రోజు చూస్తాయేమో. బట్ సరే ఎంత సైకిల్ సార్, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది, భూమి తిరిగినట్టు తిరుగుతుంది, మంచి వస్తుంది. లెట్ us hope that definitely it will come. బట్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ అంటే ఇప్పుడు మంచి హేట్రెడ్ మాత్రం తట్టుకోలేనంత పరిస్థితిలో ఉన్నాం మనం. భారతదేశంలో మనిషి ద్వేషించుకునే పరిస్థితి, కులంగా కానీ మతంగా కానీ పార్టీలుగా కానీ ఈ ద్వేషించుకోవటం అనేది మానేయాలి. నాకు సార్ మీరు నమ్మరు, ఈ జార్జ్ రెడ్డి మర్డర్ ఇటంటూ ఉన్నాయి కదా, ఫ్రెండ్స్ వాళ్ళు బీజేపీ వాళ్ళే చేశారు. మొన్న కరోనా వచ్చినప్పుడు అప్పట్లో మేము కొట్టుకున్నాం, మా ఫ్రెండ్ వాడు కొట్టుకుని నా తలకాయ బాలు కొట్టిన వాళ్ళు అంతా చేశాను. మొన్న కరోనా వచ్చినప్పుడు వాడు అక్కడి నుంచి ఫోన్ చేసిండు, వాడు ఫ్రెండ్ బీజేపీ వాడు, నా తలకాయ బాలు కొట్టినవాడు వాడు. ఓకే, ఫోన్ చేసి ఏం చేస్తున్నావురా అన్నాడు. కరోనా రాడు, నువ్వు ఉండకరా, నువ్వు ఫ్యామిలీని తీసుకుని వచ్చి నేను టికెట్లు పంపిస్తా. యూఎస్ నుంచి వాడు ఫోన్ చేసి నాకు టికెట్లు పంపుతా, నువ్వు మిస్సెస్ వచ్చేయండి, ఇక్కడ వద్దు, అక్కడ కరోనా ఉన్నది మీకు, నా పిల్లలు అక్కడనే ఉంటారు. అంటే మనిషి కన్సర్న్ సార్, అడు శత్రువా మిత్రువా 50 ఏళ్ళ కింద కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, చంపుకున్నాం ఇవాళ. బట్ ఆ మనిషి కన్సర్న్ అనేది ఉంది. ఇవాళ హేట్రెడ్ ఉంది కదా తప్ప ప్రేమ లేదు ఎవడి మీద. చూడండి మీరు చెప్పినట్టుగా ఒక బీజేపీ అయి ఉండొచ్చు, లేదా ఒక ఇది ఉండొచ్చు, ఒక భిన్నమైనటువంటి వైరుధ్యమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అనొచ్చు. ఏదో ఈ పగ ఉన్న మనిషి, మీకు ఆయనకు పగ ఉండింది, అయినా సరే మిమ్మల్ని అంత ప్రేమగా అక్కడి నుంచి పిలిచినాడు. సరిగ్గా అంటే మీరు అన్నంత గుర్తు వస్తుంది నాకు. అదే టైంలో వరవరావు గారికి కరోనా వచ్చింది. సరే కుటుంబ సభ్యులందరూ వేడుకున్నారు, అడిగారు, అయ్యా వదిలేయండి, కరోనాతో సఫర్ అవుతున్నాను. వినలే గవర్నమెంట్, ఎన్ఐఏ ఒప్పుకోలే, మోడీ ఒప్పుకోలే, అమిత్ షా ఒప్పుకోలే, తీసుకుపోయి హాస్పిటల్లో పడేసినారు. ఐ మీన్ ఏం శత్రుత్వం ఏం లేదు కదా, మరి ఉండకూడదు కదా. రాజ్యంలో ఉన్నవాడికి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను ఎవరి పట్ల కూడా ఈ శత్రుత్వం ద్వేషభావంతో ఉండనని అంటావు కదా. ఎందుకు అట్లా అంత డీహ్యూమనైజ్ అవుతున్నారు, అంత ఇన్హ్యూమన్గా ఎందుకు ఉంటున్నారు? అంటే ఒక ఎజెండాతో వచ్చారు సార్ వాళ్ళు. హిందుత్వము అనే దాని ఎజెండాతో వచ్చి మొత్తం హిందుత్వము యాంటీ కమ్యూనిజం అని రెండు, అది ఎజెండా. సో వాళ్ళని వీళ్ళని ఎరాడికేట్ చేయాలనే ఫీలింగ్లోకి వచ్చేసారు వాళ్ళు. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు అంటే దానికి అర్థం లేదు, దానికి ఆన్సర్ లేదు మన దగ్గర. అంటే ఎరాడికేషన్ అనేది ఐడియాలజికల్ ఎరాడికేషన్ ఉండాలి. మనుషుల్ని తీసేస్తున్నాం, అది మనుషుల్ని తీసేస్తే పోతుంది కదా, మొత్తం తీసేయాలని చెప్పి. మనం ఒక సినిమా తీసాను అప్పుడెప్పుడో, నాకు కోపం వచ్చే సినిమా లాస్ట్లో చెప్పా, ఈ దేశంలో దుర్మార్గులు, దేశద్రోహులు వీళ్ళంతా కలిపితే 2 కోట్ల మంది ఉంటారు, 130-120 కోట్లలో. ఆ 2 కోట్ల మందిని కాల్ చేస్తే ఒక రోజు దరిద్రం వదిలిపోతుంది దేశానికి. నక్సలైట్లే మరి, దొంగలు, రాజకీయ మోసగాళ్ళు, ఏ మోసం చేసిన వాడిని నేను చంపేయాలి, 2 కోట్ల మంది చంపేయండి అలా నేను అంటే ఇరిటేషన్. అట్లా వాళ్ళ అట్లాగే అనుకుని ఉంటారు వాళ్ళు కూడా.
సో గుడ్ సార్, చాలా విషయాలు చాలా ఎలాబొరేట్గా మాట్లాడుకున్నాం. ఇట్ ఇస్ నైస్, మీతోటి గంటలు గంటలు కూడా ఇట్లా కొనసాగుతుంటుందేమో చర్చ. ఖచ్చితంగా మరొక సందర్భంలో ఇంకా చాలా విషయాల్ని ఈ సంభాషణని ఇట్లా కొనసాగిద్దాం. మరొక సందర్భంలో భరద్వాజ్ గారితో కూర్చొని చాలా కబుర్లు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.